నీకు 2 ఆప్షన్స్. ఒకటి పేపర్ మీద, పేపర్ ఇదిరా, ఈనాడు పేపర్ అన్న రే డాక్యుమెంట్ పేపర్స్ రా, పాయింట్లో ఉండు, పాయింట్లో. సమజైంది అన్న, సమజైంది. కార్లో ఉంది. ఓ ఎట్లా అన్న? ఆనందరే నువ్వు చెప్పింది కరెక్టే. ఆడి దగ్గరికి అనుంది. ఆడిక్కడ ఎవరినో వేసేయడానికి వచ్చాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లీట్ చేద్దామా? ఇప్పుడు మా బాస్ చెప్పేద్దామా? ఏం తెలియనట్టు ఊరుకుందాం. ఏ సింపుల్ రా. ఆడిక్కడ ఒకరిని చంపేయడు అనుకో, ఏమవుద్ది? ఒకటి చచ్చిపోతాడు కదా. ఆ, అప్పుడు పోలీసులు వస్తారు, కేసు అవుద్ది. మన కాఫీ షాప్ కొన్నాళ్ళు మూసేస్తారు. అయితే అప్పుడు శ్రీతో శ్రీలంక చెక్కేయచ్చు. అవును, ముగ్గురు వెళ్ళొచ్చు. 2 టికెట్లు ఉన్నాయి. ఏం మీరు రారా? నీ ఎవ్వరే అనగా అనగా ఒక అనగనగా ఏంటి అమ్మమ్మ కథలాగా నేనేమన్నా చిన్నపిల్లను ప్రొడ్యూసర్ని. అవును సార్, మీరు వినగా వినగా విపరీతమైన వర్షం, కట్టికి చీకటి, చీకటిని చీల్చుకుంటూ వర్షాన్ని ఆవిరి చేస్తూ హీరో ఇంట్రడక్షన్ సార్. మన సినిమాలో హీరో ఎవరున్నావు? సార్ నేనే. అవును కదా. వర్షం ఓకే, కటికి చీకట్లో నువ్వు కనపడవు కదా. వర్షం పగలబెట్టుకో. పగల కొట్టేశారు సార్, మీరు నా ఫ్లోలోకి వచ్చేసారు. హీరోకి 2 తల్లులు. 2 తల్లులా? ఎవరికి పుట్టాడు? 2 పుడతాడు. అది ఎలాగే? అదే సార్ ట్విస్ట్. ట్విస్ట్. ట్విస్ట్ అంటే ఏంటి? ట్విస్ట్ అంటే మామూలుగా రాక్ అండ్ రోల్ డాన్స్ వేసే ట్విస్ట్ కాదు సార్. అది ట్విస్ట్ అంటే మన సినిమా హీరో అంటే నేనే పెట్టుకున్న రిస్ట్ వాచ్ కంపెనీ పేరు ట్విస్ట్ వాచే ట్విస్ట్ అనమాట. సరే చెప్పండి. సార్, హీరోకి 2 తల్లులతో పాటు ఓ పిల్లి కూడా ఉంటుంది. పిల్ల? పిల్లి ఏంటయ్యా? ఆ పిల్లి వల్ల ఓ పిల్ల తగులుతుంది. పిల్లి వల్ల పిల్ల తగులుతుందా? ఏమిటయ్యా ఇది? అంటే ఫ్యామిలీ స్టోరీస్. కాదు సార్, ఫ్యామిలీ స్టోరీస్. 2 తల్లులు ఉన్నారు కదండి, అందుకే ఫ్యామిలీ స్టోరీస్. నాకు ఫ్యామిలీ స్టోరీస్ వద్దయ్యా. పోనీ లవ్ స్టోరీ చెప్పనా? లవ్ స్టోరీస్ రొటీన్ అయ్యా, వద్దు. సస్పెన్స్ క్రైమ్ లాంటిది ఏదైనా ట్రై చేయనా సార్? సస్పెన్స్ సినిమాలు ఒకసారి నుంచి చూడరయ్యా. మంచి కామెడీ స్టోరీ చెప్పు. కామెడీ. నాకు తెలుసు సార్, మీకు కామెడీ కావాలి. మీలో కామెడీ ఉంది, చంపేస్తాను చూడండి. సస్పెన్స్ వద్దంటే మళ్ళీ చంపేస్తానంటే చంపేస్తానండి బాబోయ్. విపరీతమైన వర్షం, కటికి చీకటి, హీరో నవ్వుతూ ఉంటాడు. ఇది హీరో ఇంట్రడక్షన్. ఈసారి చీకడైనా పర్లేదులే, హీరో నవ్వుతున్నాడు అంటున్నావుగా, కనీసం పళ్ళైనా కనపడతాయి. ఇక్కడ కామెడీ స్టార్ట్ అవుతుంది సార్. యాక్చువల్గా ఇందులో హీరోకి పళ్ళు ఉండవు, ఒకటే పన్ను, 2 తల్లులు, ఓ పిల్లి, ఆ పిల్లి వాళ్ళ దగ్గర పిల్ల. ఫ్యామిలీ స్టోరీ వద్దన్నా? ఫ్యామిలీ ఎక్కడ సార్, కామెడీ సార్. హీరో నవ్వుతున్నాడు కదా, తొర్రి పని జనం. అవును సార్, వాళ్ళ కోసం కూడా పక్కన పెట్టా. హీరో ఇంట్రడక్షన్ తర్వాత వచ్చే మాంటేజెస్ లో జనం. మాంటేజెస్ అంటాడేంటి? మాంటేజెస్ అంటే ఏంటి? మాంటేజ్ అంటే మౌంటైన్స్ లో ఉండే ఏజ్డ్ పీపుల్ కలిసి బాధపడ్డవి మాంటేజ్ అంటారు సార్. కామెడీ కథ చెప్పంటే కష్టాలు చెప్తారు. పాయింట్ చెప్పు. మంచి పాయింటేగా సార్. ఇప్పుడే వండుకొని వచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఆయనకి కొంచెం షుగర్ సార్, ఎక్కువ బ్రేకులు తీసుకుంటాడు. ఇలా మనం కాఫీ తాగేద్దాం సార్. 2 ఆప్షన్స్. ఒకటి సైలెంట్గా సంతకం పెట్టడం, 2 వాయిలెంట్గా ప్రాణం వదిలేయటం. రెండిటికి అరేంజ్మెంట్స్ చేశాం, ఆలోచించుకో. చెప్పు. నేను ఇక్కడ ఎవరిని చంపాలో నాకు తెలిసిపోయింది. ఎవరు? ఆ టేబుల్ దగ్గర కూర్చున్న అతనే కదా. వాళ్ళు తనకు వార్నింగ్ ఇస్తుంటే అర్థమైంది అతనే నా టార్గెట్. నీ టార్గెట్ అతనా ఇంకెవరా అన్నది నాకే తెలీదు. అదేంటి నీకే తెలీదా? ఎస్, ఎవరనేది నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను నీకు మెసేజ్ చేస్తాను. అప్పటిదాకా మన ఇద్దరం వెయిట్ చేయాలి. అంటే ఇతను కదా? అతను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. హ్యావ్ పేషెన్స్.